ప్రైజ్ ది లార్డ్. ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి మిషనరీ చరిత్ర అనే కార్యక్రమం ద్వారా మేము ముందుకు రావడం చాలా ఆనందకరం. ఈ యొక్క మిషనరీ చరిత్రలని విని మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభుత్వం ఇంకా ముందుకు సాగుతారన్న దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నిస్తూ ఉన్నాను. అనేక మందికి ఈ యొక్క పరిచర్యను మీరు ఫార్వర్డ్ చేసి సహకరించవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రోజు మిషనరీ చరిత్రలో యాకోబు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. యాకోబు అనగా అల్ఫయి కుమారుడగు యాకోబు. ఈయన 12 మంది శిష్యులలో ఒకడు. పరిశుద్ధ గ్రంథంలో ఈయన గురించి ఎక్కువగా రాయకపోయినా గాని దేవుని దృష్టిలో అతని యొక్క విశ్వాసం చాలా గొప్పదిగా మనం చూడవచ్చు. సాధారణ జీవితమును వదిలి సిలువ మార్గము గుండా సాగినటువంటి వ్యక్తి. యేసు ప్రభు నా వెంబడి నడువు అన్నప్పుడు యాకోబు, ప్రభు నీవు ఎక్కడ నడిపిస్తే నేను అక్కడికి వస్తానయ్యా అని చెప్పి ముందుకు సాగినటువంటి వ్యక్తి. యాకోబు యేసు ప్రభు వారితో కలిసి గలిలయ, యూదయ ప్రాంతాలలో నడిచాడు. ఆయన ప్రతి మాటను శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా నడిచేటువంటి వ్యక్తిగా మనం చూడవచ్చు. ప్రభువుకు అతి దగ్గరగా అనగా ముందు వరుసలో లేకపోయినా విశ్వాసంతో వెనక వరుసలో నడిచి ప్రభువు పనులు చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు. ప్రభు వారిని సిలువ వేసినప్పుడు యాకోబు దూరంగా నిలవబడి కన్నీళ్లు పెట్టుకుంటూ నిశ్శబ్దమైన ప్రేమను చూపించాడు. ఆ యొక్క పరిస్థితిని తట్టుకోలేకపోయాడు. ప్రభువును సిలువ వేస్తున్నప్పుడు ఎంతో బాధపడినటువంటి వ్యక్తి యాకోబు. ప్రభు సిలువ పొందిన తర్వాత సమాధి చేయబడి ప్రభు 3వ దినం లేచి 40 రోజులు ఈ లోకంలో సంచరించిన తర్వాత ప్రభు పునరుద్ధానుడైన తర్వాత పెంతెకొస్తు దినమన్నాడు పరిశుద్ధాత్మ పొందుకొని యాకోబు ధైర్యంగా సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. ఈ సువార్త అనేక మందిని వెలిగించింది. అనేక చోట్ల ప్రభు రాజ్యాన్ని స్థాపించడానికి ఉపయోగపడింది. ప్రభు ఆత్మను పొందుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి. చరిత్ర ప్రకారం యాకోబు సిరియా, ఐగుప్తు ప్రాంతంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అనేక మందిని రక్షించాడు. లోకరక్షకుడైన యేసు క్రీస్తును నమ్మి పశ్చాత్తాపపడుడి అని గొప్ప సందేశాన్ని, లోకరక్షకుడైన యేసు క్రీస్తును నమ్మి మీరు పశ్చాత్తాపపడుడి అని అనేక మందిని ప్రభువులో బలపరిచినటువంటి వ్యక్తి. చాలా మంది యాకోబునకు వ్యతిరేకించారు. అయినా ప్రభు పని నిమిత్తం ఆగలేదు. అతని జీవితం క్రీస్తుకు అంకితమని తెలుసుకొని ముందుకు సాగినటువంటి వ్యక్తి యాకోబు గారు. ఆయనను యేసును వ్యతిరేకించేటువంటి వారు అతన్ని పట్టుకొని రాళ్లతో కొట్టి చంపారు. ఆయనను అతడు చివరి వరకు యేసు నామమును విడిచిపెట్టలేదు. ప్రభువు కొరకు సాక్షిగా జీవించాడు. వారు ఆ విధంగా చేసిన తరువాత ఆయన ఒక్క మాట అన్నాడు, ప్రభు అయిన యేసు వారిని క్షమించాను, వారేమి చేస్తున్నారో వారికి తెలియదు అని వారిని బట్టి ప్రభువుకు ప్రార్థన చేశాడు. మనం గమనించినట్లయితే ఈ అల్ఫయి కుమారుడు యాకోబుల గురించి శిష్యులలో చాలా తక్కువగా రాయబడినప్పటికీ అతను చేస్తున్నటువంటి సువార్త బహు గొప్పది. అతని విశ్వాసం శతాబ్దాలుగా అనేక మందికి ఎదుట సాక్ష్యంగా నిలబడింది. దేవుడు వినయపూర్వకమైన సేవకులను ఎప్పుడు మరవడు, జ్ఞాపకం చేస్తూ నీవు కూడా దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నట్లయితే దేవుడు నీ పరిచర్యను కూడా బహుగా హెచ్చించి అనేక మంది ఎదుట నీ నామమును సాక్ష్యముగా ఉంచుతాడు. అట్టి కృప దేవుడు నీకును నాకును అనుగ్రహించును గాక. ఆమేన్.